హలో వీవర్స్, వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం తయారు చేస్తున్నానండి. దీని పేరు తపాలచెక్క. ఇది చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, కానీ మా సైడ్ అయితే దీన్ని తపాలచెక్క అంటారు. దీని రెసిపీ ఎలాగో ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను, చూసి మీరు కూడా తయారు చేసుకోవాలి. ఈ తపాలచెక్కని ఇది పచ్చెనపప్పుతో తయారు చేస్తారు. నేను ఇది బ్రేక్ఫాస్ట్ కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ముందు రోజు నైటే నేను ఇట్లా నానబెట్టుకొని ఉంచాను. చూసారు కదా, ఇలా బాగా నానితే చాలా బాగుంటుంది. పచ్చెనపప్పుతోనే వడలు కూడా వేస్తారు కదా, దీంతోనే తపాలచెక్క కూడా తయారు చేసుకుంటాను. ఇది ఫస్ట్ నేనైతే వాటర్తో డ్రైన్ చేసేసి, వాటర్ లేకుండా బాగా డ్రైన్ చేసుకున్నానండి. మిక్సీ జార్లో ఇది పప్పు అంతా కూడా వేసి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను మనకు కావాల్సిన క్వాంటిటీతో కాస్త చిన్న అల్లం ముక్క, మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని ఇవి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి, మరి ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ జారుగా వచ్చేస్తుంది. అలా కాకుండా చూసారు కదా, ఇలా కొంచెం బద్దలుగా కచ్చపచ్చగా ఉంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా గట్టిగా ఉండాలన్నమాట. బ్యాటర్ని అలా తయారు చేసుకుంటే సరిపోతుంది. పిండి అంతా కూడా నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో తాలింపు వేసుకోవాలండి. ఇదే చాలా బాగుంటుంది. ఈ తాలింపు వేస్తేనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. నేను తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, కాస్తంత ఎండుమిర్చి, కరివేపాకు, లైట్గా పించ్ ఆఫ్ ఇంగువ ఇది వేసుకొని బాగా తాలింపు బాగా మరగనిచ్చేసి, ఇందులో ఇంకా వేరే పప్పులు కావాలంటే వేసుకోవచ్చు, ఇంకేం అవసరం లేదు. ఇట్లా ప్లెయిన్గా ఉంటేనే చాలా బాగుంటుంది. మంచి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, కొత్తిమీర ఇదంతా కూడా అందులో వేసుకొని చిటపటమన్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా మన ఈ పిండిలో వేసేస్తున్నాను. నేను తాలింపు వేసుకుంటే ఇదొక స్పెషల్ టేస్ట్ వస్తుంది, కానీ ఈ తపాలచెక్కకి ఇలాగే వేసుకోవాలి. నాకు కూడా తెలియదు, అమ్మ చెప్పింది, ఇట్లాగే వేసేస్తాను. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ తపాలచెక్క. మీకు గనక తెలిసుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పాలి. అదే ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా మనకి కావాల్సిన కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇది దోశలాగా జారుగా లేదు కదా, ఇది ఇట్లాగే ఉంటుంది. కాస్త మందంగా వేసుకొని కొంచెం ఆయిల్లో పైన కింద అట్లా వేసేసుకొని మూత పెట్టేసుకొని నేను పైన కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. నేను తర్వాత బ్యాటర్లో కూడా కలిపి వేసుకున్నానండి. ఇలా పైన కూడా వేసుకోవచ్చు, బ్యాటర్లో అయినా కలిపి వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా ఉండే కరివేపాకు, కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఉడికించుకున్న తర్వాత కాస్త నేను మళ్ళీ అటువైపు టర్న్ చేసుకుంటున్నాను. రెండు వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత తీసి రెండు వైపులో కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా పచ్చిదనం పోయేలాగా మనము ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఈ తపాలచెక్క చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన ఇడ్లీ, దోశ అట్లా అయిపోయినప్పుడు, సాటర్డే, సండేస్ మన ఫ్యామిలీతో అందరితో కలిసి ఉన్నప్పుడు ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. అలాంటప్పుడు వీకెండ్స్లో ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇలాగే నేను ఇంకా మళ్ళీ ఇదే బ్యాటర్తో మిగతా తపాలచెక్క అంతా తయారు చేసుకుంటున్నాను. ఇదే బ్యాటర్ అండి, మనము దీంట్లో కొంచెం మసాలా వేసేసి మసాలా వడలని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్ వేసి. నేనైతే ఆయిల్ ఎక్కువ వాడను కాబట్టి అందుకని ఇట్లా తయారు చేస్తాను. కానీ ఇది నా చిన్నప్పటి నుంచి మా అమ్మ తయారు చేస్తుంది కాబట్టి నాకైతే ఇలాగే తెలుసు. దీన్ని తపాలచెక్క అంటారనమాట. నేను ఇలా మూత పెట్టేసుకొని మిగతావన్నీ కూడా నేను వేసుకొని రెడీ చేసుకుంటాను. దీంట్లోకి
ఆవకాయ పచ్చడి కానీ లేదంటే ఏదన్నా కర్రీ కానీ తయారు చేసుకున్న చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే ఇలా షుగర్తో తింటారు. దీన్ని షుగర్తో తింటే స్పెషల్ టేస్ట్ వస్తుందండి. కావాలంటే మీరు ట్రై చేయండి. నాకైతే షుగర్తోనే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇలాగే షుగర్తోనే తినేదాన్ని. చాలా బాగుంటుంది. దీంట్లోకి ఆలు టమాటా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూడండి ఇలా సాఫ్ట్గాను చాలా బాగా వస్తుంది. ఎక్కువ ఆయిల్ పట్టదనమాట. మనం మసాలా వడల కంటే కూడా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇది ఎక్కువ టైం పట్టింది కాబట్టి వీకెండ్స్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఇలాగే చేస్తుంటాను. వీకెండ్స్లో ఇలా ట్రై చేస్తుంటాను. మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయాలి.